సో ఇప్పుడైతే మొత్తం మీ చేతిలోనే ఉందన్నమాట, ఆడియన్స్ చేతిలో. ఎందుకంటే మనకి యాజ్ ఆఫ్ నో ఓటింగ్ ప్రకారం అంటే మీరు ఒప్పుకోపోయినా టాప్ 3 కన్ఫర్మ్ అయిపోయారు: ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్. అంటే మళ్ళీ మీరు ఇంట్లో కూడా ఆర్డర్స్ ఫస్ట్ ఇమాన్యుయల్ ఎందుకు చెప్పాను, ఇమాన్యుయల్ ఫ్యానా, తనుజ ఫ్యానా, కళ్యాణ్ ఫ్యానా అని అనకండి, ర్యాండమ్గా చెప్పేసా. సో మొత్తంగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీరు ముగ్గురు టాప్ 3 కన్ఫర్మ్డ్ యాజ్ పర్ ఓటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు రిమైనింగ్ టాప్ 2 ఎవరు ఉంటారనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి చూస్తే టాప్ 2లో మాక్సిమం డెమోన్ ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి 4th ప్లేస్లో భాగంగా. మరి చెప్పలేము, ఏమో డెమోన్ ఉంటారా, సంజన గారు ఉంటారా, సుమన్ గారు ఉంటారా, భరణి గారు ఉంటారా అనేది మనకు కూడా తెలియదు. బట్ టాప్ 3 అయితే కన్ఫర్మ్: కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్. మరి రిమైనింగ్ 4th and 5th పొజిషన్ ఎవరు అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీ ఓట్ అనేది వాల్యూ, మీ ఓట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు సంజనా గారికి ఓట్ చేస్తే సంజనా గారు 4-5లో ఉంటారు. లేదా పవన్కి వచ్చేసరికి ఇప్పుడైతే ఓట్లు బాగానే పడుతున్నాయి అనమాట. టాప్ 5లో కన్ఫర్మ్గా ఉండే కంటెస్టెంట్ లానే కనపడుతున్నారు యాజ్ పర్ ఓటింగ్. సో చూడాలి, ఇంకా ఓట్లు ఎక్కువ పడితే ఇంకా డౌట్ లేదు, డెమోన్ టాప్ 5.